తెలంగాణ బీజేపీ సరిగా వర్కౌట్ చేయలేకపోయిందా? వచ్చిన ఫలితాలే అంతంత మాత్రమైతే ఉన్న అవకాశాలను కూడా పూర్తిగా వినియోగించుకోలేకపోయిందా? ఇంకాస్త దృష్టి పెడితే మరిన్ని పదవులు దక్కించుకోగలిగేది అన్న మాటలో నిజముందా? అనైతిక పొత్తులకు మేం వ్యతిరేకమంటూ చెప్పిన భారీ డైలాగ్స్ అన్ని చోట్ల ఎందుకు అప్లై అవ్వలేదు? సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ఉన్న చోట కూడా ఎందుకు మున్సిపాలిటీలు కైవసం చేసుకోలేకపోయింది కమలం? చికెన్ మసాలా. తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ప్రక్రియ కొలిక్కొచ్చేసింది. ఇంకో 11 మున్సిపాలిటీలు తప్ప అన్ని చోట్ల మున్సిపల్ చైర్మన్స్, కార్పొరేషన్ మేయర్స్ ఎన్నికలు పూర్తయ్యాయి. ఎట్టికేలకు కమలం పార్టీ ఒక కార్పొరేషన్, ఒక మున్సిపాలిటీని కైవసం చేసుకోగలిగింది. నారాయణపేట మున్సిపల్ చైర్పర్సన్, వైస్ చైర్పర్సన్ పదవుల్ని దక్కించుకుంది కమలం. అలాగే కరీంనగర్ మేయర్, డిప్యూటీ మేయర్ పోస్టులు ఆ పార్టీ కైవసమయ్యాయి. ఈ 2 చోట్ల తప్ప ఇంకెక్కడా ఆ పార్టీ ప్రభావం చూపలేకపోయింది. కొంచెం వ్యూహాత్మకంగా వ్యవహరిస్తే ఇంకొన్ని మున్సిపాలిటీల్ని చేజిక్కించుకునే ఛాన్స్ ఉన్నా ఆ దిశగా దృష్టి పెట్టలేదు కాషాయ పెద్దలు. ఆదిలాబాద్లో 2 ఇండిపెండెంట్స్ ని మేనేజ్ చేసుకుంటే పీఠం ఆ పార్టీకే దక్కేదని, కానీ ఆ పని చేయడంలో స్థానిక నాయకులు విఫలమయ్యారన్న చర్చలు జరుగుతున్నాయి పొలిటికల్ సర్కిల్స్ లో. అక్కడ మిగతా పార్టీలన్నీ ఏకమయ్యాయి. ఇక నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలోని రాయికల్, మెట్పల్లిలో బీజేపీ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా నిలిచినప్పటికీ చైర్పర్సన్ ఎన్నికను వదిలేసింది. అలా ఎందుకంటే అనైతిక పొత్తులకు మేం వ్యతిరేకం అని చెప్పిన బీజేపీ అన్ని చోట్ల అదే మాట మీద నిలబడలేకపోయింది. ఆ పార్టీ స్థానిక నాయకత్వం గట్టిగా ఆలోచన చేసుంటే మరికొన్ని చోట్ల వైస్ చైర్మన్ పదవులైనా దక్కించుకునేదన్న మాటలు వినిపిస్తున్నాయి. స్థానిక నాయకత్వం సొంతంగా నిర్ణయం తీసుకున్న చోట్ల ఎవరు ఊహించని విధంగా బీజేపీ వైస్ చైర్మన్ పదవులను దక్కించుకోగలిగింది. దీంతో అన్ని చోట్ల అలా చేస్తే ఖచ్చితంగా ఇంకా మంచి ఫలితాలు వచ్చేవని, కొన్ని చోట్ల లోకల్ లీడర్స్ సీరియస్ గా తీసుకోకుండా వదిలేశారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇదే విషయమై కార్యకర్తల్లో కూడా ఆగ్రహం వ్యక్తమవుతోందట. బీజేపీ కౌన్సిలర్స్ కొన్ని చోట్ల కాంగ్రెస్ కు మద్దతివ్వగా మరికొన్ని చోట్ల బీఆర్ఎస్ కు జై కొట్టారు. అలా చేసిన చోట్లలో ఉపాధ్యక్ష పోస్టులు కొట్టేశారు. పార్టీ ఎక్సఫీషియో సభ్యులు కొందరు మరో పార్టీకి ఓటేసినట్టు తెలిసింది. ఓవరాల్ గా చూస్తే ఫలితాల వెల్లడి తర్వాత పూర్తిగా చేతులెత్తేకుండా బీజేపీ నాయకులు ఇంకాస్త వర్కౌట్ చేసుంటే మరికొన్ని పదవులు పార్టీ ఖాతాలో పడుండేవన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది రాజకీయ వర్గాల్లో.